మీరు ఒక ఈవీ కార్ కొన్నారా, బ్యాటరీ రేంజ్ అనుకున్నంత రావట్లేదా? అయితే తెలియకుండా చేసే ఈ 7 మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోండి. లేకపోతే మీ బ్యాటరీ రేంజ్ అనేది 20 to 50 కిలోమీటర్స్ వరకు పడిపోవచ్చు. ఫస్ట్ మిస్టేక్, యాక్సలరేషన్ పెడల్ ని ఫుల్ గా ప్రెస్ చేయకండి. దానివల్ల మీ బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవ్వచ్చు. సెకండ్ మిస్టేక్, హై స్పీడ్స్. ఎప్పుడైనా మనం కార్ ని 100-120 స్పీడ్ లో డ్రైవ్ చేస్తుంటే ఆ ఫాస్ట్ మూవ్మెంట్ కోసం బ్యాటరీని ఎక్కువ డ్రైన్ చేయడం జరుగుతుంది. అదే మీరు 60 to 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ మెయింటైన్ చేశారనుకోండి, మీ వెహికల్ బ్యాటరీ అనేది తక్కువగా డ్రైన్ అవుతుంది. మూడవది, టైర్ ప్రెజర్. కార్ టైర్ లో టైర్ ప్రెజర్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కార్ నార్మల్ స్పీడ్ ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేయడానికి ఎక్కువ పవర్ అనేది తీసుకుంటుంది. నాలుగవది, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. మీరు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ని వాడడం వల్ల బ్యాటరీ అనేది కొంత పర్సెంట్ అయినా ఛార్జ్ అవుతుంది రన్నింగ్ లోనే. దీని వల్ల మీ కార్ రేంజ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఐదవది, డైలీ యూసేజ్ సర్కిల్. మీరు ఒకవేళ కార్స్ ని డైలీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, దాని ఛార్జింగ్ అనేది 20% నుండి 80% వరకే పెట్టండి. అంటే ఇప్పుడు 20% కంటే తక్కువ ఉంచకండి, 80% కంటే ఎక్కువ పెట్టకండి. దానివల్ల మనకి వెహికల్ బ్యాటరీకి యూస్ఫుల్ ఉంటుంది. ఆరోది, అనవసరంగా మీ వెహికల్ ఏసీ ఆర్ హీటర్ ని ఫుల్ స్పీడ్ లో రన్ చేయకండి. ఎంత అవసరం ఉంటుందో అంతే స్పీడ్ లో మెయింటైన్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్, సెవెంత్ వన్, అనవసరంగా మీ వెహికల్ లో వెయిట్ ని ఎక్కువ పెంచకండి. అదే లగేజ్ రూపంలో ఎంత లగేజ్ అయితే అవసరం ఉంటుందో అంతే లగేజ్ ని క్యారీ చేయండి. వెహికల్ వెయిట్ పెరగడం వల్ల నార్మల్ స్పీడ్ ని మెయింటైన్ చేయడానికి కొద్దిగా బ్యాటరీని ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. ఈ 7 మిస్టేక్స్ ని డైలీ యూసేజ్ లో ఇంప్రూవ్ చేసుకోండి. మీ బ్యాటరీ రేంజ్ అనేది 50 to 70 కిలోమీటర్ పర్ అవర్ ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.